అనంతపురం నగరంలో ఘనంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబికా ఫౌండేషన్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ప్రత్యేకంగా అభిమానుల మధ్య ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నట్లుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అంబికా ఫౌండేషన్ నేతృత్వంలో అనేక మందికి సహాయ సహకారాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిత్యం కూడా ప్రజల సమస్యలు ప్రజలతో పాటు మమేకమై ఉంటూ అనేక సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మన జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచనతో పనిచేసినటువంటి నాకు నిజంగా ఒక ఆనందకరమైనటువంటి పండుగ లాంటి వాతావరణం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానంతో ఇక్కడ రావటము, వాళ్ళందరూ కూడా నా యొక్క శ్రేయస్సును కోరుతూ వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా నాకు ప్రజల రూపంలో వాళ్ళకి ఆశీస్సులు అందజేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా మెండుగా మన జిల్లాకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేమి తీర్చాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్లో కానీ అటు మంత్రులతో కానీ ఇటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానీ అందరితో కూడా కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసము నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇచ్చేసి ఎంతో వ్యయప్రసాలకు వచ్చి ఇక్కడ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం మీద నా యొక్క బాధ్యతని మరింత పెంచిందిగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ బాధ్యతని అత్యంత శ్రద్ధతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకోకుండా ఒక నిజమైన ప్రజాప్రతినిధిగా నేను ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు మరింత బాధ్యతలు అందజేసినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఈరోజు వాల్మీకి ముద్దుబిడ్డ అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు ఒక పండుగ వేడుక వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడి నుంచో కూడా కార్యకర్తలు అభిమానులు వచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మా కులానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా ఫోన్ చేసినా కూడా ఏ టైంలో కూడా ఆయన స్పందించి అందరికీ కూడా అనుకూలంగా మాట్లాడడము, అందరి పట్ల ఆయన ఉండడము, ఆయన మంచితనమే ఈరోజు ఆయన ఎంపీగా నిలబెట్టింది. ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అభిమానులను సంపాదించుకుంది. ముందుగా ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంబికా అన్న. ఈరోజు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా అందరూ అభిమానులంతా అనంతపురం జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి, సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అందరూ తన అభిమానంతో విషయాలు చెప్పడానికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. అనంతపురం జిల్లా ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాన్నగారికి ప్రతి ఒక్కరు వచ్చి సత్యసాయి జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి అందరూ విషెస్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ అంబికా ఫౌండేషన్ ద్వారా ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి మీ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పు. హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పు. మామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.